స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించామని, మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారుల్ని సమీకరించి అర్జీలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థమైనటువంటి స్థితిలో లేదని అన్నారు. ప్రజలందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని భావించారని, కానీ ఇచ్చిన వాగ్దానం అమలు జరపడంలో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చి వారికి ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించాం. మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను తీసుకొని వెళ్ళి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని భావించడం అనేది జరిగింది. కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించట్లేదనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం ఏమైపోయిందో, ఎప్పుడు ఇస్తారో, కొంతమంది అయితే 1 సంవత్సరం తర్వాతనే అనేక స్టేట్మెంట్లో వస్తూ ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గతంలో నిర్వీర్యమైపోయినటువంటి దాన్ని పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఇవన్నీ సక్రమమైన పద్ధతుల్లో అందేటట్టు చూస్తామని ఇల్లు కట్టుకునే ప్రజలందరికీ ఆశలు రగిల్చడం అనేది జరిగింది. కానీ ఇవాళ ఇసుక కొనటం అంటే బ్రహ్మపడంగా మారిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతు ప్రతి సంవత్సరం నష్టపోతున్నాడు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ముందస్తు పెట్టుబడి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత తుఫాన్లతోటి రైతు కుటుంబాలు, వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయినా ఆ 20,000 రూపాయలు ముందస్తు పెట్టుబడి ఈ పంటలన్నీ కూడా అయిపోయినప్పటికి కూడా
వేయకపోవటం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అలాగే జిల్లాలో, రాష్ట్రంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. ఏ నగరంలో కానీ, ఏ జిల్లాలో కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సరిపోయే పద్ధతుల్లో పారిశుధ్య కార్మికుల సంఖ్య లేదు అనేటటువంటిది నిర్వివాదాంశం. దాన్ని పెంచి పారిశుధ్యం మెరుగుదల చేయాలనేటటువంటి ఆలోచన లేదు. అలాగే 2 లక్షల పైచిలుకున్నటువంటి యువత వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ బహిరంగ సభల్లో పదే చెప్పాడు. వాలంటీర్లందరినీ 10,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేస్తానని చాలా బాగా చెప్పాడు. కానీ ఇవాళ వాలంటీర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయి డిగ్రీలు, పీజీలు చేసినటువంటి వాళ్ళు కనీస అవసరాలకైనా ఉపయోగపడతాయని చేసేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దొంగలో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే, తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీల్ని పెంచను అని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్నటువంటి ఛార్జీల్ని తగ్గిస్తాను, నమ్మండి తమ్ముళ్ళు అని ప్రతి బహిరంగ సభలో చెప్పారు. కానీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు గతంలో స్విచ్ మీద చేస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో షాక్ కొట్టింది, చంద్రబాబు టైంలో బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడతాం. ఈ దశలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.